గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పర్యావరణ పరిరక్షణ వన్యప్రాణుల సంరక్షణ పేరిట అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీవో నెంబర్ 49 అంశం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అగ్గిరాజేస్తుంది. ఇప్పటికే ఆదివాసులు గిరిజనులు ఈ అంశంపై పెద్ద ఎత్తున పోరాటానికి కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో మంత్రి సీతక్క ఉన్నారు. ఈ అంశంలో చాలా స్పష్టమైనటువంటి వైఖరిని కూడా గత కొద్దిసేపు క్రితం మీడియాతో సీతక్క ప్రకటించారు. సీతక్కతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిపిఐ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఒక లేఖ విడుదలైంది. ఆ అంశంపై మీరు గత కొద్దిసేపు క్రితం మీడియాతో కూడా మాట్లాడారు. సరే, ఆ లేఖ నిజమా అబద్ధమా అనే అంశం అటుంచితే అందులో చాలా స్పష్టంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసులకు ప్రతినిధిగా సీతక్క ఉండాలంటూ కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మీరు సిద్ధంగా ఉన్నారా? తెలంగాణలో మారుమూల అడవితో అలుముకున్నటువంటి ఆ ఆదివాసీ బతుకుల్లో వెలుగులు నింపడానికి సీతక్క ఎటువంటి పోరాటం చేయబోతున్నారు? ఫస్ట్ ఆ లేఖ వాస్తవమా కాదా ఇంకా స్పష్టత లేదు. సో ఏది ఏమైనా ఎవరైనా రాసినా ఏదైనా చేసినా నేను మౌనంగా ఉన్నా అని చెప్పి ఇంకా అలా కొన్ని చెప్పకూడని పదాలు కూడా ఒకటి రెండు రాసిన దాన్ని అలసిగా తీసుకొని ప్రతిపక్ష పార్టీల పత్రికలు ఒక ఆడ మనిషి అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా గలీజ్గా రాస్తున్నారు. అది బాధాకరం. ఈరోజు సిగ్గుపడాల్సింది ఎవరైనా ఉంటే 10 సంవత్సరాల కాలంలో ఆదివాసుల హక్కులను కాల రాసింది బీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము. ఇవాళ హక్కులు ఇచ్చింది, అమలు చేస్తుంది, పోరాటం చేసింది. ఇవాళ మంచి చేయాలనుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చినటువంటి అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వచ్చినాయి. ఈరోజు కూడా పోడు భూముల చట్టం తెచ్చింది కూడా కాంగ్రెసే, అమలు చేస్తున్నది కూడా కాంగ్రెసే. కాబట్టి అందులో ఆ లేఖ ఎంత వాస్తవం అనేది నాకైతే తెలియదు. మీరు అన్నట్టుగా 49 జీవోకు సంబంధించి ఆ జీవో మా దృష్టికి రాగానే నేను, మా ఎమ్మెల్యేలు, మా బలరాం అన్న, అదేవిధంగా మా మిగతా ఎమ్మెల్యేల ప్రతిపక్ష అధికార పక్ష ఎమ్మెల్యేలు అందరం కూర్చొని ఆ జీవో మన ప్రాంతంలో ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలని మేమందరము ట్రైబల్ సంక్షేమ భవనము ఎట్ మాసప్ ట్యాంక్లో మరి అక్కడ మా భవనంలో కూర్చొని అందరం తీర్మానం చేసినాం. అది కొంత మరి అది ఎందుకు ఆ లేఖ వాస్తవమా కాదా కాబట్టి నాకు అది అర్థమవుతలేదు. అదేవిధంగా నిన్న బూర్గంపాడులో ఒక ఘటన జరిగింది. ఆదివాసీ మహిళల మీద ఫారెస్ట్ అధికారులు వెంటనే డిఎఫ్ఓ కిష్టాగౌడ్ గారికి చేసిన, స్థానిక ఎమ్మెల్యే గారికి చేసిన, మంత్రి సురేఖ గారికి చేసిన, ఫారెస్ట్ శాఖ ఐటీడీఏ పిఓ గారికి చేసిన, వెంటనే రిపోర్ట్ తెప్పియండి, వాళ్ళ మీద చర్య తీసుకోండి అని. మా దగ్గర కూడా ఒక చిన్న ఏదైతే ప్రయత్నం జరిగిందో వాళ్ళ ఇండ్ల మీదకి ట్రాక్టర్లు పోయినాయని ఆ స్పాట్లో ఉండగానే వెంటనే డిఎఫ్ఓకి చెప్పి వెంటనే వాళ్ళందరినీ వెనుకకు రప్పించినాం. మా దృష్టికి వచ్చినాయన్నీ మేము చేస్తున్నాము. మా ప్రభుత్వం కానీ మేము కానీ కొత్తగా అడవి కొట్టకండి, పాత వాటి జోలికి పోవద్దనేదే స్పష్టం చేస్తున్నాం ఫారెస్ట్ అధికారులకు. మీకు తెలుసు వైల్డ్ లైఫ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. అయినా కూడా బీజేపీ ప్రభుత్వానికి కూడా ఎప్పటికప్పుడు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, పోరాడుతున్నాం, ఆపుతున్నాం. కాబట్టి అందులో ఈ లేఖను కొంత స్వప్రయోజనాల కోసము కొంతమంది పడనటువంటి వ్యక్తులు, పడనటువంటి పార్టీలు, మాకు మంత్రి పదవి వస్తే సహించలేనటువంటి వ్యక్తులు, బీఆర్ఎస్ లాంటి పార్టీలు మమ్మల్ని టార్గెట్గా చేసుకొని దాన్ని వాడుతూ ఉన్నారు. లేక రాసిన వాళ్ళైనా లేక స్ప్రెడ్ చేసేటోళ్ళైనా మరి మేము పోరాటం చేసింది, పోరాటం చేస్తున్నది బడుగు బలహీన వర్గాలు, ఆదివాసులు, గిరిజనులు, దళితులు వాళ్ళ సంక్షేమం కోసమే పాటుపడ్డాం. అప్పుడు ఇప్పుడు మా మూలాలు, మా పోరాటాలు ఆ పేద ప్రజల సంక్షేమం కోసమే ఉంటాయి. అంటే ఆదివాసీలకు చట్టబద్ధమైనటువంటి హక్కుల కల్పనలో కాంగ్రెస్ ఎనలేని కృషి చేసింది. అటు పీసా కావచ్చు, 170 కావచ్చు, ఆర్వైఎఫ్ఆర్ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలనలో వచ్చాయి. కానీ జీవో 49కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంది? ఎందుకంటే అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు మీరు గతంలో ఏమైనా ప్రతిపాదనలు పంపించారా, తీర్మానాలు చేసి ఆ తీర్మానాల కాపీని రాష్ట్ర ప్రభుత్వానికి అందించారా? సీఎం రేవంత్ రెడ్డి మీకు అండగా ఉంటారు. మొదటి నుంచి కూడా అధికారంలో లేనప్పుడు కూడా రేవంత్ రెడ్డికి వెన్నుముకగా నిలిచింది, అండగా నిలిచింది. ఆయన ఒంటరిగా ఉన్న సమయంలో సీతక్కనే. సో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ జీవో 49కి సంబంధించినటువంటి అనేక అంశాలపై చర్చించారు. ఎందుకంటే కొమరం భీం జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి కావచ్చు, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం సుమారు 1.5 ఎకరాల అటవీ భూమి ఆదివాసుల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. చాలా ఒత్తిడి పెరుగుతుంది. దాదాపు 300కు పైగా గ్రామాలు ఖాళీ అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేశారు? కేవలం ఖాళీ చేస్తే మేము గట్టే ఖాళీ కూర్చుంటామని ఎవరు ఖాళీ చేయరు. ఖాళీ చేస్తే ఎవ్వరం ఊకోము. ఇక్కడ అందరం మా ప్రజల హక్కుల కోసం పోరాడతాం. పీసీసీఎఫ్తో మాట్లాడితే అలాంటి ఉద్దేశం లేదు. అది తాడోబా ఆ ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి అక్కడ ఏ గ్రామాలను కూడా ఖాళీ చేయమని మాకు స్పష్టంగా చెప్పింది. కాబట్టి అది ఖాళీ చేసే సమస్యనే లేదు, మేము చేయము.
అదే విధంగా మంత్రి గారి దృష్టిలో కూడా సురేఖ మేడం తోటి కూడా ఒక 3 సార్లు మేము ఈ ఫారెస్ట్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీటింగ్ పెట్టినాం. నెక్స్ట్ సాగులో ఉన్న భూములకు పట్టాలి అనేటువంటి ఆ ప్రతిపాదన కూడా మేమందరం అంటే ప్రతిపాదన కూడా పెట్టుకోవడం జరిగింది. 300 గ్రామాలు కాదు కదా, 30 గ్రామాలు కూడా ఖాళీ చేయనియమో మేమందరం కూడా గట్టిగా పోరాడు. సీతక్కని టార్గెట్ చేసింది ఎవరు, ఆమెపై కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది ఎవరు, ఇది బయట పార్టీలు చేస్తున్నాయా లేకపోతే అంతర్గతంగా జరుగుతుందా? అడవుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సీతక్కను నిజామాబాద్ పంపించడంలో అంతర్గత రహస్యం ఏమైనా ఉందా? అంతర్గత రహస్యం ఏమీ లేదు. అక్కడ ఒకరిద్దరు పని చేయనటువంటి వాళ్ళు నా మీద ఓపెన్ స్టేట్మెంట్స్ అవి ఇచ్చిర్రు. ఏ మంత్రుల మీద ఎవరు ఇవ్వలేదు, ఒకరిద్దరు ఇచ్చారు. వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య తీసుకోవాలని కూడా నేను ఆ క్రమశిక్షణ పని చేయరు. వాళ్ళు ఎప్పుడు పనిచేసే వాళ్ళను ముందుకు పోనీయరు. ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా వాసులు కోరుతున్నారు సీతక్కనే మాకు ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగాలి, సంక్షేమ పథకాలు ఆదివాసులకు చేరాలంటే సీతక్కనే ఉండాలి అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం. మరి మీరు ఏం చెప్తారు? తప్పకుండా నేను ఏరికోరే వేసుకున్న జిల్లా, ఎందుకంటే ఖమ్మమైనా అటైనా ఇక్కడ మాకు దగ్గర ఉంటుంది. కొన్ని జీవితాలు కూడా మాకు తెలిసినటువంటి జీవితాలు. ఒకరిద్దరు నిలబడ్డటువంటి వాళ్ళకి 5-6 వేల ఓట్లు రానటువంటి వ్యక్తులు వాళ్ళు కావాలని అక్కడ పనిచేసే అటువంటి వాళ్ళని పనిచేయనీయకుండా ఇబ్బంది పెడితే మేము పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం, కష్టపడేటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తాం. నాకు అక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు, పబ్లిక్ ఇంట్రెస్టే ఉంటుంది. అలాంటి వాళ్ళు కొన్ని అలిగేషన్స్ అంటే చేసినప్పుడు కొద్దిగా బాధపడ్డమాట వాస్తవము. సరే అక్క బాధపడుతుంది ఎందుకులే అని సీఎం గారు అటు పంపించారు. అక్కడ జనాలకు కూడా తెలుసు నేను ఎంత కష్టపడ్డామని. మీకు తెలియదు, ఎక్కడున్నా పనిచేసేటోళ్ళే తప్ప మాకు ఏదేం లేదు. సరే ఈ లెటర్ మీద వాస్తవాలు బయటికి రావాలని మాత్రం మేము కోరుకుంటున్నాం. అది వాస్తవమైన లెటరా కాదా తెలియదు. తెలంగాణ రాష్ట్ర చిత్రపటంలో 3 జిల్లాలు 10 నియోజకవర్గాలు కనుమరుగవుతున్నాయని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. నిజంగా ఆ పరిస్థితి వస్తుంది? ఆ పరిస్థితి వస్తే మేము అందరం ఒక్కలేమే కాదు కదా, మేము ఆల్రెడీ 12 మంది ఎమ్మెల్యేలము కూర్చొని చేసుకున్న తీర్మానం ఆ జీవో మూలంగా మా వాళ్ళకు నష్టం రావద్దని. కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ కానియమో ఎట్టి పరిస్థితుల్లో మా పోరాటం జరుగుతుంది ఇంటర్నల్గా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాయిస్ బయటకి ఇస్తాము, అధికారంలో ఉన్నప్పుడు అధికారులను ఆదేశిస్తుంటాం ఇది చేయొద్దు, ఇది తప్పు. మా దగ్గర ఒక ఊరి మీదకి పోయిర్రు, వాళ్ళు కొత్త గుడిసెలు వేసుకున్నారు. ఆడ వేసుకున్నప్పుడు వాళ్ళు కూడా అంటున్నారు మాకు ఇళ్ళ మందం ఇయ్యండి, కానీ అక్కడ ఒక 30-40 ఎకరాలు ఉంది. సో అటు పెట్టుకుంటామన్నప్పుడు వాళ్ళని సమాధానం చేసి వాళ్ళకి ఇంత స్థలం ఇచ్చి మిగతాది మనము పండ్ల తోటలో అవేవో పెట్టాలా, వాళ్ళకే మళ్ళీ రైట్స్ ఇవ్వాలనేది మా ఆలోచన. నాకు తెలవంగానే వెంటనే ఫోన్ చేసి ఆపిచ్చినాం. ఇక్కడ కూడా మొన్న జరిగిందని తెలవంగానే సురేఖ మేడం కూడా చెప్తే ఆమె రిపోర్ట్ తెప్పించింది, చర్య తీసుకోండి అని చెప్పినాం. మొన్న ఒకరోజు నిర్మల్లో ఒక రైతు మీద ఒక ఎస్ఐ గారు చేసి బయటికి గెంటేస్తుంటే నేను అప్పుడు ఆ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నా. వెంటనే సస్పెండ్ చేయండి, తప్పు ఎవరైనా ఇట్లా చెప్తాం. అంటే మేము ఇంటర్నల్గా అది బయటకు వచ్చి చేయలేము కదా. అట్లా అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమాలు ప్రజలకు అందాలని చూస్తాము. ఎవరైనా తప్పు చేస్తే అధికారుల మీద చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి, అది ఖచ్చితంగా చేస్తాం. నేను కూడా మా వాళ్ళందరికీ ఒకటే చెప్పేది ఏంటంటే కొత్త అడవి కొట్టకండి, ఉన్నది కాపాడుకుందాం. ఉన్న భూములకు సాగునీరు ఉండాలి, వాటిని 2 పంటలు పండించుకోవాలి, ఉన్న భూములు కాపాడుకోవాలనేది మా యొక్క లక్ష్యం. అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే, కొత్తది కొట్టేది లేదు, పాతది వదిలిపెట్టేది లేదు. ఆపరేషన్ కగార్ తారాస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం దండకరణలో మావోయిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికే తెలంగాణ మావోయిస్టు కమిటీకి సంబంధించినటువంటి కీలక నేతలుగా ఒక్కొక్కరుగా రాలిపోతున్నటువంటి పరిస్థితి. సో మీరు గతం నుంచి కూడా శాంతి చర్చలకు రావాలని కూడా పిలుపునిచ్చినటువంటి సందర్భం ఉంది. ప్రత్యక్షంగా కూడా ఆ నరమేధానికి సంబంధించి వ్యతిరేకమైనటువంటి యాంటీ నక్సల్స్ ఆపరేషన్ వ్యతిరేకంగా పాల్గొన్నారు. సో ఫైనల్గా ఏం చెప్తారు ఆపరేషన్ కగార్కి సంబంధించి? మా వాయిస్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసులు పెద్ద ఎత్తున చనిపోతున్నారు. కాబట్టి అక్కడ బలేది ఆదివాసుల మీద యుద్ధం వద్దు. అక్కడ ఆదివాసీ రాష్ట్రపతి గారు ఉన్నారు, జోక్యం చేసుకొని ఆదివాసుల హక్కులను కాపాడడానికి వారు ముందుకు రావాలి. అట్లనే మన దేశ పౌరులను ఇట్లా అంటే చంపేసేటువంటి కార్యక్రమం కాకుండా వాళ్ళకు ఒక అప్పీల్ చేయవచ్చు, లొంగిపోండి అని, లేదా రాజ్యాంగం లోబడికి రండి అని. ఇట్లాంటి చేయడం మూలంగా మార్పు అనేది వస్తే అది వేరే ఉంటుంది. కానీ వ్యక్తులుగా చంపేసుకోవడం అనేది ఇది మంచిది కాదనేది నేను మొదటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా జీవో 49 అంశంపై స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. ఖచ్చితంగా అటు గిరిజన ఎమ్మెల్యేలతో కలిసి అంతర్గత పోరాటం తాను చేస్తున్నట్లు కూడా సీతక్క ఆర్టీవీతో స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఏ ఒక్క గిరిజన గ్రామాన్ని, ఆదివాసీ గ్రామాన్ని ఖాళీ చేయించమని మంత్రి సీతక్క అయితే భరోసా ఇస్తున్నారు ఆదివాసులకు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం జీవో 49 అంశం, మరోవైపు సిపిఐ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేసినటువంటి అంశంపై అనేక అంశాలపై స్పష్టతనిచ్చారు మంత్రి సీతక్క. ఇదే వీడియో హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ, భద్రాచలం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.